ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొర పెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఆరాధనకు సహాయకరంగా నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుడు ఒక చెట్టును చూపినట్టుగా కనిపిస్తూ ఉంది. మార నీళ్లు చేదుగా ఉండడం వల్ల ఆ నీళ్లు తన ప్రజలైన ఇశ్రాయేలు తాగలేకపోయిరి. అయితే మోషే దేవునికి మొరపెట్టాడు, అనగా ప్రార్థన చేశాడు. దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించెను. ఆ చెట్టు నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైనాయట? మధురముగా మారెను. చెట్టు దేన్ని సూచిస్తూ ఉంది? చెట్టు దేన్ని సూచిస్తూ ఉందంటే, క్రీస్తు మరణించి శిలువ మానును గురించి ఇది తెలియజేస్తూ ఉంది. మ్రాను అనగా ఆ చెట్టు ఏమైందంటే మ్రాను అయింది. ఆ మ్రానుని ప్రభువైన యేసుక్రీస్తు మోసినాడు అని, ప్రభువైన యేసుక్రీస్తు మోసినాడు అని. ఇది ఆయన శిలువకు గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఆయన శిలువకు గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఆయన మరణించినాడు శిలువ మ్రాను మీద, లేదా ఆయన మోసాడు శిలువ మ్రానును అనేది దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శిలువ విశ్వాసి జీవితంలోని కష్టాలు, కడగండ్లలోని చేదును తొలగించి వాటిని సంతృప్తి ఇచ్చే అనుభవాలుగా ఇది మార్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఒక విశ్వాసి పాపక్షమాపణ, మారు మనసు పొందాలి అంటే ఆయన శిలువలో మరణించాల్సిందే. ఆయన శిలువలో మరణించాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేవాలి. అప్పుడు ఒక పాపి పరిశుద్ధునిగా కాగలడు అనేది ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనము ఆలోచన చేయగా వాక్యమే ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. గలతీలకు రాసిన పత్రిక పౌలు 3వ అధ్యాయము 13వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదివినప్పుడు, సహోదరులారా 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అన్నమాట ఉంది. అన్యజనులమైన మనము అనే ఈ పదము కనిపిస్తూ ఉంది. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. దోషి ఆయన నిర్దోషి, అవునా? ఆయన నిర్దోషి కానీ ఏమైనాడు? దోషి అయినాడు. దోషి అయినాడు. దోషులు ఎవరు అనగా అన్యజనులు, అవునా? దోషులు అన్యజనులు, నిర్దోషి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తు మన కోసము శాపమై అంటే శాపగ్రాహి అని పుట్టినోట్లు రాయబడింది. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన విమోచించినాడు. ఈ మాట గుర్తుంచుకుందాం. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. ధర్మశాస్త్రం ఏమంట? శాపం, అవునా? ధర్మశాస్త్రం శాపం. దాని నుండి మనల్ని దేవుడు విడిపించినాడు అన్నాడు. శాపము నుండి విడిపించాడంట, పాపము నుండి విడిపించినాడు అని ఈ వచనం గుర్తు చేస్తుంది. ఆయన మన విమోచకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన విమోచకుడు. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కోసమై శాపగ్రహిగా అయినాడు. మామూలుగా అయితే మనము శాపగ్రస్తులం, ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళం. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని దేవుడు ఆయన మీద మన పాపాన్ని మోపగా ఆయన శాపగ్రహి అయి శిలువలో ఆయన మరణించున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేశారు, ఆయన తిరిగి 3వ దినమందు లేచినాడు. ఆయన లేచాడు అని వాక్యం చెబుతోంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగుంది కదా. 4వ అధ్యాయము మొదటి వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అన్నమాట. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అనే మాట 3:18 రాబడింది. 3:18 చూడండి ఒకసారి. 3:18లో దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను అని ఉంది. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను 4:1. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. శరీరమందు శ్రమ పడ్డాడు. శ్రమ దేనికి? శ్రమ దేనికి? శరీరమునకు శ్రమ, ఆత్మకు కాదు. శ్రమ దేనికంటే శరీరమునకు. ఆయన శరీరమును ఏం చేశారు? ఆయన శరీరమును వారు ఏం చేశారు? కొట్టారు, అవునా?
బెత్తములతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడా తీసుకున్నారు. ఆయనను కొట్టగా ఆయన శరీరములోని భాగమంతా కూడక రక్త చిత్తము ఆయను. అవునా? శరీరమునకు శ్రమ, ఆయన శరీరమందు శ్రమ పడెను అని ఉంది. శ్రమ పడెను. శ్రమ చెప్పుకున్నాం మనము శరీరానికి. ఆయన అరకాల మొదలుకొని తల వరకు కూడక ఆయన శ్రమ పడినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకు శ్రమ పొందినాడు ఆయన అంటే వాక్యమే చెబుతున్న మాట కదా. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది అన్నాడు. ఇంతకు ఆయన కీడు చేసి శ్రమ పొందినాడా లేదా మేలు చేసి శ్రమ పొందినాడా? మేలు చేసి ఆయన శ్రమను పొందినాడు, కీడు చేసి కాదు. ఆయన కీడు చేయలేదు, ఎవరికి ఆయన కీడు చేయలేదు, ఎవరికి ఆయన అన్యాయము చేయలేదు. కాబట్టి దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, శరీర విషయములో చంపబడినాడు. ఆయన చనిపోయాడంటే ఆత్మ విషయంలో కాదు కానీ శరీర విషయంలో ఆయన చనిపోయినాడు. చనిపోయింది ఏమిటి? శరీరం. అవునా? శరీరం చనిపోయింది, ప్రాణం పోయింది, ప్రాణం పోయింది. ఆయన చనిపోయాడు అనేది అర్థమవుతుంది. అయితే ఆత్మ విషయంలో బతికింపబడి శరీర విషయంలో ఆయన చనిపోయాడు, ఆత్మ విషయంలో ఆయన బ్రతికించబడినాడు. ఆయన బ్రతికినాడు. శరీరము చంపబడింది, శరీరము శ్రమ పొందింది, శరీరము చంపబడింది. అయితే ఆత్మ విషయంలో ఆయన బ్రతికినాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మ్రాను అది ఏమైందంటే నీళ్ళలో వేయగా మధురములాయెను అని దేవుని వాక్యం చెబుతుంది. నీరు చేదు, అయితే మ్రానును నీళ్ళలో వేయగా అది మధురములాయెను అనే మాట ఉంది. కాబట్టి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన జీవితం దేవుడు ఆయన మహిమ శరీరంగా చేశాడు. మన పాపమును పరిశుద్ధపరిచినాడు, ఆయన రక్తము చేత కడిగాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మ్రాను మీద ఆయన మరణించినాడు. మనము చేదుగా ఉన్న మన జీవితాలను ఆయన మధురంగా ఆయన మార్చినాడు. పాపములో ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేశాడు. లోకములో ఉన్న మనల్ని తన సంఘములో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగముని బట్టి ప్రభువును మనము స్తుతించబద్దులమై ఉన్నాం, ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆయనను జ్ఞాపకము చేసుకునే కృపా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంగతి గుర్తుంచుకొని ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.